జల్లించాలని చూసిందంట సైతాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు, సాతానుడు నిన్ను గోధుమలాగా జల్లించాలని చూశాడు, కానీ నీ కొరకు నేను తండ్రిని వేడుకొన్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేశాను. నేను నీ కొరకు ప్రార్థన చేయకపోతే సాతానుడు నిన్ను జల్లించి తీసుకువెళ్ళి పొట్టులో విసిరి పారేసేవాడు, అగ్నిలో నువ్వు కాలిపోయి ఉండేవాడు. నేను నిన్ను కాపాడమని తండ్రిని వేడుకున్నాను. ప్రియరా, నీకు అర్థమవుతా ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన నీకు కాపుదల ఇస్తుందని అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు వింటున్న వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతుందని అర్థమవుతుందా? ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఆఫీసర్ పొజిషన్లో ఉన్నాడు నా స్నేహితుడు. అతను చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒకసారి ఆ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఆ ఆఫీసు, ఆ అగ్రికల్చర్ పనులు ఏమేమి జరుగుతాయో, ఈ క్రొత్త వ్యవసాయం పద్ధతులు ఎలా ఉంటాయో అవన్నీ నాకు చూపించాడు. ఈ తేనెటీగలను ఎలా పెంచుతారు, పట్టు పురుగులను ఎలా పెంచుతారు, అలాగే రకరకాల క్రొత్త వంగడాలు అంటే పంటలను ఎలా పెంచుతారో ఆ సైంటిస్టులు ఉండే ఆఫీస్ అది. ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు బ్రదర్ ఎలా ఉంటుంది మా ఆఫీస్ అని చెప్పాడు. ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఇతను చదువుకునే రోజుల్లోనే నాకు ఫ్రెండ్. ఆ చదువుకునే రోజుల్లో ఏమన్నాడో తెలుసా, బ్రదర్ మన జీవితంలో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఇది ఇక్కడ ఉన్నారా ఈ పిల్లలు స్టూడెంట్స్ ఈ వేళ వయసులో ఉన్నప్పుడు, బ్రదర్ ఏది ఏమైనా సరే బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన ఎప్పటికీ పోగొట్టుకోకూడదు మనం అన్నాడు. అప్పుడు ఎంత అతని వయసు? ఒక 17-18 సంవత్సరాల వయసు. అప్పుడే చదువుల్లో ప్రారంభంలో ఉన్నాడు. ఏది ఏమైనా బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన పోగొట్టుకోకూడదు. తర్వాత రెండో మాట ఏమన్నాడు తెలుసా, మనం సేవకులకి కనిపిస్తూ ఉండాలి బ్రదర్. కనిపిస్తూ ఉంటే మనల్ని చూసినప్పుడు వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనే మనల్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పాడు. నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎంత గ్రహింపు వచ్చింది ఇతనికని నేను ఆశ్చర్యపోయి, అవును బ్రదర్ నా ఉద్దేశం కూడా అదే, బుధవారం ఎన్నడూ పోగొట్టుకోకూడదు, శనివారం ఎన్నడూ. నేను అప్పుడు స్టూడెంట్ని, ఎంత ఇంటర్మీడియట్ చదువుతున్నాను, తను కూడా అంతే. బుధవారం పోగొట్టుకోకూడదు, శనివారం పోగొట్టుకోకూడదు, అలాగే సేవకులు కనబడుతుండాలి, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటూ ఉండాలి అని అతని అభిప్రాయము నా అభిప్రాయం రెండూ ఒకటే. ఇద్దరం కలిసాం ఆ విషయాలు. ఈ మధ్య కాలంలో చూస్తే అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు. తనేమన్నాడో తెలుసా, ఏమంటున్నాడో తెలుసా, ఆ చిన్ననాటి నుండి మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడు బ్రదర్ అని చెప్పాడు. అంటే ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునే వయసులో మేమిద్దరం మాట్లాడుకున్నాము దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి అని. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యి మళ్ళీ ఆయన పిల్లలకు మ్యారేజ్లు చేశాడు, మేము అదే స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లో మనం నమ్మకంగా ఉండబట్టి ఈ రోజున దేవుడు మనల్ని దీవించాడని ఈ రోజున మేము మాట్లాడుకుంటున్నాం. పిల్లరా, ఆ గ్రహింపును మనం కలిగి ఉండాలండి. ఆ గ్రహింపును కలిగి ఉండాలి. నీకున్న గ్రహింపును బట్టి నీవు నిత్యము క్షేమముగా ఉంటావు, నిత్యము క్షేమముగా ఉంటావు. తను చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆ స్టూడెంట్ లైఫ్ దగ్గర నుండి
నా జీవితంలో బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన ఎన్నడూ నేను పోగొట్టుకోలేదు. అలాగే దేవుని సేవకులకి కనపడటం, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవటం. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా ఆయన పిల్లలకు మ్యారేజీలు చేసినా సరే, అంటే దాదాపు సీనియర్ సిటిజన్కి వచ్చినా సరే, నేను సేవకుల చేత ప్రార్థన చేయించుకోవటం ఎన్నడూ మానలేదు. ఆ క్రమమే మనల్ని ఆశీర్వాదకరంగా చేసింది అని అన్నాడు. పిల్లరా, ఎలాంటి గ్రహింపును మనం నేర్చుకుంటున్నాం? ఈ రోజున మారు మనసు పొందిన వాళ్ళకు కూడానండి బుధవారం ప్రార్థన ఎగరగొట్టడం అంటే సులభం అయిపోయింది. అసలు అది పాపం అని కూడా తెలియట్లేదు నీకు. అది పాపము, అది తర్వాత నీకు అది శాపంగా మారిద్దని కూడా తెలియట్లేదు. బుధవారం ప్రార్థన ఎడలా రాత్రి, శనివారం ప్రార్థన కుదరలా. ఈజీగా చెప్పేస్తున్నారు. ఆ రోజుల్లో అసలు బుధవారం వెళ్ళలేదు అని అంటే పాపం చేసినట్టుగా అనుకునేవాళ్ళం మేము. నా జీవితంలో హై స్కూల్ వయసు అంటే 5-6 తరగతుల నుండి ప్రార్థనకు వెళ్ళినోడిని నేను. అంటే పుట్టిన దగ్గర నుండి వెళ్ళినోడినే. ఒక గ్రహింపు వచ్చింది 5-6 తరగతుల్లో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బుధవారం ప్రార్థనలు నేను ఎన్నడం మానలా, శనివారం ప్రార్థనలు ఎన్నడం మానలా, ఆదివారం ఆరాధనలు ఎప్పుడు మానలేదు, వాక్యం చెప్పటం మానలేదు. దేవుని పని ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తానే ఉన్నాను. ఇది కొనసాగేదే కానీ ఆగేది కాదు. భక్తిని నీ ఇష్టం వచ్చినప్పుడు చేయటం, నీకు ఇష్టం లేకపోతే మానేయటం, అది నీకు నష్టం. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన వెళ్ళలేదని ఒక నవ్వు నవ్వేస్తే సరే, సేవకుడు కాబట్టి సరేలే అని అంటాడు. దానికి పనిష్మెంట్ ఉంటుంది, తెలుసా నీకు? అది దానికి పనిష్మెంట్ ఉంటుంది. అది దేవుని దగ్గర నుండి వస్తుంది ఆ పనిష్మెంట్. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఎగరగొడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. తృణీకరించు వారిని గురించి ఏమన్నాడు? నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తానన్నాడు. నువ్వు ఏది చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది ఫలితం. అందుకని ఇక్కడ వాక్యం నేను చదువుకున్నాం, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, దేవుని మీద మనసు పెట్టండి. దేవుని మీద మనసు పెట్టండి. కుడికి ఎడమకు పోయిన వాళ్ళను అసలు మనం చూడకూడదండి. వాళ్ళు లోకంలో కలిసిపోయారంటే కలిసిపోతే కలిసిపోని, నీకెందుకు వాళ్ళ సంగతి? నీకు కూడా కలవాలనుందా? పో, వెళ్ళి కలువు, పో. ఎవరేం బాధపడరు నిన్ను గూర్చి. ఇక్కడ దేవుని సంఘంలో దేవుని కొరకు జీవించాలి, దేవునిలో ఎదగాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకున్న వాళ్ళకే సువార్త. లోకంలో కలిసిపోయిన వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను కూడా అయిపోవాలనుకుంటే పో, ఏమైందాడా? రాంగ్ రూట్లోకి వెళుతున్నావు, నీకు నష్టం. అది వాక్యాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని ప్రక్కన పెడద్రోవ పెట్టేసి వెళ్ళిపోయే నీకు ఇక ఎవరేం చేయలేరు నిన్ను. అది సాతానుడు నీకు మెడక చాంతాడు కట్టి లాగుతున్నాడు. వాడు లోబడు, నీ ఇష్టం. అది దేవుని వాక్యం ఉంది, వాక్యము మీద నువ్వు దృష్టి పెట్టాలి. నిత్యము నీకు భయపడినట్లు నాకు ఏక దృష్టి కలుగ చేయము. నీకు భయపడుతూ ఉండాలి, దేవునికి మనం భయపడాలి. నీకు తినటానికి కూడు లేకపోయినా సరే నువ్వు దేవునికి భయపడతా ఉండు, నీ ఇల్లంతా సమృద్ధి అవుతుంది. తెలుసా? యెహోవా యందు భయభక్తులు ఐశ్వర్యాన్ని కలుగజేస్తాయి. నీకు ఆ విశ్వాసం రావాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? 29వ వచనం, వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. ఎవరు ఏందంటే దేవుని యందు భయభక్తులు కలిగి
నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ఏముండాలి మనకు? దేవుని ఆజ్ఞలను అనుసరించాలనే మనస్సు నీకు ఉండాలి. అది దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని పనిని చెయ్యాలి, దేవుని పరిచర్య చెయ్యాలి. నేను చేసే పనిని ఆపకూడదు, నేను చేసే పరిచర్యను మానేయకూడదు. దేవుని కొరకు అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ మనస్సు నీకు ఉండాలి, ఆ మనస్సు నీకు ఉండాలి. ఆ మనస్సు నీకేం చేస్తుందంటే నీవు నీ కుటుంబము నిత్యము క్షేమముగా ఉండేటట్లుగా చేస్తుంది. మరి ఆ మనస్సు మనకుంటుందా? చూడండి, దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 16వ వచనం. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములదంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. బా, చూడండి ఎంత మంచి పదాలు ఉన్నాయో దేవుని వాక్యంలో. ఇక్కడ ఏమని చదువుతున్నాం? వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములందంతటా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు. ఎవరిని వెదకటకండి? అందరూ చెప్పండి ఈ మాట. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు. ఎవరిని వెదకాలి మనం? దేవునిని వెదకాలి, దేవుని వాక్యాన్ని వెదకాలి. ఈ దినము మీకు ఆరాధన అక్కడ జంపల్లో ముగించి ఆ తర్వాత మధ్యలో కొంత టైం నేను ప్రభువుతో గడపాలి అని దాదాపు ఒక 20 అధ్యాయాలైన దేవుని వాక్యం వింటూ ప్రార్థనలో గడిపాను. సుమారు ఒక 20-22 అధ్యాయాలు. దేవుని వెతకటం అంటే దేవుని వాక్యాన్ని నీవు నేర్చుకుంటూ, చదువుతూ, వాక్యాన్ని వింటూ, ఆ వాక్యము ద్వారా నేను ఏమి మార్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలని అన్వేషిస్తూ నీవు దేవునికి లోబడటమే దేవునిని వెతకటము. నాకేముందలే వాక్యం చెప్పేవాడిని, బోధకుడిని, ఇంకా నేను బైబిల్ చదివేది ఏంది అని అనుకుంటే తిప్పలు తెచ్చుకున్నట్టే నేను కూడా. నాకు ఆ సంగతి తెలుసు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరకు నేను కూడా తిప్పలు తెచ్చుకుంటానని నాకు తెలుసు. ఆ భయం నాలో ఉంది కాబట్టి ఆ రూట్లోకి అసలు వెళ్ళను నేను. ఎన్ని సంవత్సరాలు దేవుని పని చేశాను, పర్వాలేదు, ఇప్పుడు చేయకపోతే ఏమైంది లేని అనుకోను. నేను బ్రతికున్నంత వరకు దేవుని పని చేస్తూనే ఉంటాను. ఒకవేళ మధ్యలో దేవుని పని ఆపేస్తే శోధనలు వస్తాయని నాకు తెలుసు. అందుకని నేను దేవుని పని ఆపను. ఒక గ్రహింపు ఉండాలి ప్రియరా. దేవుని మనస్సు అంటే అది. అక్కడ ఏమని చదువుతున్నాం? చదవండి మరలా. వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీల గోత్రముల అంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. ఎవరి మీద మనస్సు నిలుపుకున్నారంటే దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి. దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి. మన మనస్సును బహు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నేను మనకు జంపన మందిరం దగ్గర ఆ ప్రక్క స్థలం ఉంది కదా, అక్కడ ఉన్న సహోదరులకి ఏం చెప్పానంటే,
కోటాల దగ్గరికి వస్తున్నాయి, గోంగూర చాలా అవసరం అవుతుంది, ఎక్కడో ఒక చోట అక్కడక్కడక్కడ తెస్తున్నాం, ఎంత తెచ్చినా చాలటం లేదు, అందుకని బయట నుండి తెచ్చేది తేగ, మనకి ఇక్కడ స్థలం ఉంది కాబట్టి మంచి గోంగూర విత్తనాలు చల్లండి, కోటాల టైంకి గోంగూర రావాలి అని చెప్పా. అంటే బయట నుండి వచ్చేది వస్తుంది, ఇక్కడ మనం కొంత స్థలం ఇచ్చాడు కాబట్టి దేవుడు పండిద్దాం, గోంగూర చల్లండి అని అన్న. పాపం వాళ్ళు చల్లారు. ఈరోజు ప్రార్థన అయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. అక్కడ తీసుకెళ్తే ఏంటి అని అంటే, అయ్యా దొంగ గోంగూర విత్తనాలు ఉన్నాయి అయ్యా దీనిలో, అందుకని సగం మంచిదైంది సగం అయిందయ్యా అని అన్నారు. అంటే అమ్మేవాడే ఆ కల్తీ విత్తనాలు అమ్మాడు, అందువలన ఇదిగో చూడయ్యా అని చూపించారు. ప్రేరా, మన జీవితాలను కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. కల్తీ విత్తనాలు వచ్చినట్లుగా మన మనస్సును పాడు చేసే సాతానుడు విత్తనాలు గురుగులు జల్లుతూ ఉంటాడు మనలో, పనికి రాకుండా చేయటానికి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏమిటంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. నీ మనస్సు దేవుని మీద నిలుపుకొని ఏమంటున్నాడు, తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి బలులు చెల్లించటానికి యెరూషలేమునకు వచ్చిరి. సోదరుడా సహోదరి, నీవు దేవుని దగ్గరకు వచ్చి ఏకాంత ప్రార్థన చేసుకోవటం దేవునికి బలి ఇవ్వటంతో సమానం. ఒంటరిగా మందిరంలోకి వచ్చి ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కలుసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం దేవునికి నువ్వు బలిస్తున్నావు. విరిగి నలిగిన మనసే యెహోవాకు ఇష్టమైన బలి. ఆ బలులు మనం చెల్లించాలి. మరి చెల్లిస్తున్నావా? ఆ బలులు మనం చెల్లిస్తూ ఉన్నామా? దేవుని విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావో నీ విషయంలో దేవుడు అంత బాధ్యతగా ఉంటాడు. తప్పకుండా దేవుడు అలా చేస్తాడు. మనము దేవుని విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన మన విషయంలో కూడా నమ్మకంగా పనిచేస్తాడు. అలాంటి మనస్సు వీళ్ళల్లో ఉంది. అందుకని ఏమని చదువుతున్నావు? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దేవుని మందిరానికి వెళ్ళి బలులు చెల్లిస్తున్నారు. ఆ మనస్సు మనకు ఉందా? ఆ మనస్సు నువ్వు నేర్చుకుంటున్నావా? చివరిగా ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఏ మనస్సు ఉండాలి మనకి? అందరూ చెప్పండి మాట. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అదండి మంచి మనస్సు. యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన జీవితం, యోగ్యమైన మంచి మనస్సు. ఆ మంచి మనస్సుతో వాక్యాన్ని మనం వినాలి, దానిని అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. ఆ మనస్సు ఉంటుందా? ఆ మనస్సు దావీదు గారికి ఉందండి. అందుకనే మొదటి వాక్యం చూడండి. మొదటి వాక్యం ఏమని చదివాము? 86వ కీర్తన 86వ కీర్తన 11వ వచనం.
యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. అది దేవుణ్ణి అడిగాడు. నీ సత్యమును అనుసరించాలయ్యా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లుగా నీ మార్గమును నాకు బోధింపుము. అనగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. నిత్యము నీకు నేను భయపడాలి. సింహానికి భయపడలేదు దావీదు, తోడేలుకు భయపడలేదు, గొల్యాతుకు భయపడలేదు, శత్రు రాజ్యాలకు భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. సోదరుడా, సహోదరి, దేవునికి మనం భయపడదామా? దేవుని పని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనం భయభక్తులతో ఉందామా? అందుకనే 128:1 ఏం చదివాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు. చూసారా? దేవుని ఆశీర్వాదము, దేవుని క్షేమాన్ని మనం చూడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మీద ఏకదృష్టి, నీ మనస్సు దేవుని మీద పెట్టాలి. మరి అలాగూ మనం ఆయన మీద దృష్టి పెట్టి ఆయన కొరకు జీవించాలి. అలాగూ సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధి మనతో ఉండాలని ఆయన వాక్యము ద్వారా మనల్ని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడువారుగా మనం ఉండాలి అని. ప్రభువా, మీ మీద ఏకదృష్టి కలిగిన వారముగా చేయండి అని అడుగుతావా? నిత్యము వారికి క్షేమము కలుగునట్లు వారికి నన్ను అనుసరించు మనస్సు ఉండిన మేలు అని అన్నాడు. ప్రభువా, మిమ్మల్ని అనుసరించే మనస్సు మాకివ్వండి. మీ వైపు చూసే మనస్సు మాకివ్వండి. ప్రభువా, మీ మీద మంచి దృష్టి మాకు దయచేయండి. యోగ్యముగా మేము యోగ్యమైన మనసుతో వాక్యమును వినాలి. ఆ వాక్యాన్ని మేము అవలంబించాలి ప్రభువా. అలాగే నిత్యము మేము ఫలించాలి ప్రభువా. ఫలించెడి వారిగా చేయండి అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావా? సోదరుడా, సహోదరి, కొద్ది సమయము మన హృదయాల్ని పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో ప్రభువా యోగ్యమైన మనసుతో సత్యమును అనుసరించి మీ అందు భయభక్తులు కలిగి నేను బ్రతకాలి. నా కుటుంబము నిత్యము క్షేమముగా ఉండాలి. ఆ మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. ఒకవేళ నేను ఆ మనస్సును పోగొట్టుకుంటున్నానేమో నన్ను క్షమించి ఆ మనస్సును నేను కలిగి ఉండాలయ్యా, ఎప్పుడూ కలిగి ఉండాలి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని వాక్యమును అనుసరించే మనస్సు మాకు మీరు దయచేయమని వేడుకొంచున్నాం. రక్షకుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. వాక్యానుసారమైన జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువులో ఫలించాలి, ప్రభు కొరకు నిలిచి ఉండాలి, దేవుని కొరకు మంచి మనస్సును కలిగి యోగ్యమైన మనస్సుతో పనిచేయాలి అనే ఆ మనస్సు, ఆ తీర్మానమును మేము ఎల్లప్పుడూ కలిగి ఉండు వారముగా చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను వీరి కుటుంబాలను దర్శించండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు మీరు దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.